స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తలు. మెగా డిఎస్సి -2025పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారమే మెరిట్, ఎంపిక జాబితాలు విడుదల చేశామని అధికారులు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులను జైలుకు పంపే ఆలోచనలు ఎంత దిగజారుడిగా ఉంటాయో ఆలోచించాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి అరెస్టు సమయంలో ఎవరూ బయటకు రాలేదని, అప్పటి నిర్ణయాల వల్లే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పలు పోస్టుల్లో కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు చేపట్టిన ప్రభుత్వం డాక్టర్ విష్ణువర్ధన్ను వైద్య విద్య డైరెక్టర్గా ప్రమోట్ చేసింది. లేపాక్షి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న మూలవేతనంపై 10% జీతపెంపు చేస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. షోరూం అమ్మకాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లను ఉద్దేశించి ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై జనసైనికులు భగ్గుమన్నారు. పలుచోట్ల ఆయనపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు తెలంగాణకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందించి వివరణ ఇచ్చింది. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత వైఎస్ రాజారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గడానికి తన తండ్రే కారణమని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో భూముల ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 28 నుంచి అమలు కావాల్సిన కొత్త ధరలను రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో జూన్ 2 తర్వాత ప్రకటించనున్నారు. కొత్త సవరణతో భూముల విలువలు 50 నుంచి 70% వరకు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊపందుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో ట్రేడవుతుండగా బ్యాంకింగ్, ఐటీ షేర్లకు కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్లకు ఊతమిస్తున్నాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు 1.59 లక్షల రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ బంగారం 1.46 లక్షల రూపాయల వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధర 2.85 లక్షల రూపాయల సమీపంలో ట్రేడవుతోంది. ఇవే ప్రస్తుతానికి ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ న్యూస్ రీడర్ స్వప్న. నమస్కారం.